మన ధ్యానం కొరకై అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనం నేను చదువుతున్నాను. చక్కగా బైబిల్ ఉన్న వారందరూ ఈ మాటలు చూస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానించవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను. బైబిల్ తెచ్చిన వాళ్ళందరూ ఈరోజు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగం అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 16వ అధ్యాయము 16వ వచనం. అపోస్తుల కార్యం గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనం. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను అను దయ్యము పట్టినదై. ఈరోజు మన అంశము పుతోను అను దయ్యము. ఏ దయ్యం అండి? పుతోను అను దయ్యం. ఈ వాక్యాన్ని 10 మందికి షేర్ చేయండి, 10 మందికి వినిపించండి. బాగా మీరు కూడా శ్రద్ధగా వినండి. ఈరోజు మన అంశము పుతోను అను దయ్యం. పుతోను అను దయ్యం. చెప్పండి అమ్మా, మీరు కూడా చెప్పండి. ఏ దయ్యం అమ్మా? ఈ దయ్యం కాంపౌండ్ దయ్యం కాదు, పేరు రాశారు. ఏ దయ్యం అమ్మా? పుతోను అను దయ్యం. ఏ దయ్యం అమ్మా? పుతోను అను దయ్యం. ఈరోజు మన అంశము పుతోను అను దయ్యము పట్టినదై సోదె చెప్పుట చేత తన యజమానులకు బహులాభం సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చింది. చాలా కష్టపడి ఈరోజు వాక్యాన్ని నేను సిద్ధపడ్డాను. మీ అందరికీ తెలుసు, బుధవారం మన వినుకొండలో ఏం జరిగింది చెప్పండి. అందరూ పండగలో ఉన్నారు పాపం, క్రైస్తవేతరులు. మనం ఇక్కడ బైబిల్ స్టడీలో ఉన్నాం. బైబిల్ స్టడీ ముగించుకొని వెళ్ళేలోపే ఒక దుర్వార్త, భయానకమైన దారుణమైన హత్య ఒకటి జరిగింది. చెట్టు మొత్తం నరికినట్టుగా ఒక పిల్లోడు ఏం చేశాడు చెప్పండి? అట్లా చంపేశాడండి. చెట్టు మొద్దును ఆ జీతగాడు నరుగుతాడు కదా చెట్టులకు నరికేటప్పుడు, అట్లా నరికేశాడండి విచక్షణారహితంగా, కొంచెం కూడా మనస్సాక్షి పని చేయకుండా. ఏంది సర్వ సమాజం ఇట్లుంది అనిపించింది నాకైతే ఆ దృశ్యం చూసిన తర్వాత. అందుకనే దీనికి కారణం ఏంటి, దీనికి కారణం ఏంటి, ఈ పరిస్థితికి కారణం ఏంటి అనేది వాక్యంలో నుంచి కొంచెం పరిశోధనాత్మకంగా పరిశీలన చేసి ఈరోజు ఈ వాక్యాన్ని తీసుకొని రావటం జరిగింది. అందుకని అంశము పుతోను అను దయ్యం. ఇంగ్లీష్లో చదువుతా ఈ వచ్చిన ఏంటి ఆ దయ్యం అంటే ఇంగ్లీష్లో ఏమని చూడండి. యాక్ట్స్ ఆఫ్ అపోజల్ చాప్టర్ 16 వర్స్ 16. యాక్ట్స్ ఆఫ్ అపోజల్స్ చాప్టర్ 16 వర్స్ 16. Now it happened as we went to prayer that a certain slave girl, బానిస అమ్మాయి, ఆ చిన్నది ఎవరంటే బానిసమ్మ, slave girl possessed with a spirit of divination. ఇంగ్లీష్లో స్పిరిట్ ఆఫ్ డివినేషన్ అనే మాట రాశారు. స్పిరిట్ ఆఫ్ డివినేషన్ మెటస్ who brought her masters much profit by fortune telling. భవిష్యత్తు గురించి చెప్పిద్దంట అమ్మాయి. ఈ దెయ్యం పట్టిన అమ్మాయి దేని గురించి చెప్పిద్ది? ఫార్చ్యూన్ టెల్లింగ్. అంటే భవిష్యత్తు. సోది చెప్పిన వాళ్ళంతా దేని గురించి చెప్తారు? భవిష్యత్తు గురించి చెప్తారు. ఇది భలే తహతహ మనకి కదండి. ఎందుకు పెళ్ళిళ్ళ సమయంలో ప్రత్యేకంగా ఒకటి చూయించుకుంటారు కొంతమంది. ఏంటిది? జాతకాలు. అబ్బో మీకు తెలుసులేండి, మీకు తెలియందేమి నేను చెప్పను, మీకు తెలియందేం చెప్పను. ఏం చూయించుకుంటారు? జాతకాలు. వీళ్ళిద్దరు సరిగ్గా కాపురం చేస్తారా లేదా, మా అమ్మాయి ఈ అబ్బాయి వీళ్ళ వైవాహిక జీవితం ఎలా జాతకాలు చూయించుకునే వాళ్ళు కొంతమంది, సోది చెప్పించుకునే వాళ్ళు కొంతమంది. మనిషికి ఈ రోజుల్లో భవిష్యత్తు గురించి తెలుసుకోవాలని ఎంత తహతహ దాని కొరకు వారు దేన్ని ఆశ్రయిస్తున్నారంటే దయ్యపు శక్తులను ఏం చేస్తున్నారు? ఆశ్రయిస్తున్నారు. వాస్తవం అండి. దేవుడు ఉన్నాడు అంటే ఎవరున్నారు? ఆ మాట ఎవరు గట్టిగా చెప్పారమ్మా, భలే మాట చెప్పావమ్మా. దేవుడు ఉన్నాడు, దైవశక్తి ఉంది అంటే ఏ శక్తి ఉంది?
అందుకని పౌలు అంటాడు, మనము పోరాడునది ఎవరితో కాదు, శరీర సంబంధులతో కాదు గాని అంధకార సంబంధులకు లోకనాథులతోనో చీకటి శక్తులతోనో దురాత్మల సమూహములతో ఏం చేస్తున్నాం మనం. మన పోరాటమే అది, మన పోరాటమే అది. మనం దురాత్మల సమూహాలతో పోరాడుతున్నాం. కాబట్టి దైవ శక్తి ఇస్ దేర్ అన్నప్పుడు ఏ శక్తి కూడా ఉంది, డీమన్స్ పవర్ ఇస్ దేర్. దయ్యపు శక్తి కూడా ఉంది, దయ్యానికి కూడా శక్తి. అయితే దయ్యపు శక్తి కంటే దేవుని శక్తి ఎంత గొప్పది, చాలా గొప్పది. అదే యోహాన్ రాస్తాడు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే ఎవరు చెప్పండి, గొప్పవాడు. ఈ దయ్యపు శక్తిని ఎలా 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 మనం పట్టుకోవాలి, పసిగట్టాలి. ప్రతి మనిషిలో పనిచేసే ఈ దయ్యపు శక్తి నుంచి విడుదల ఎలా పొందాలి, ఈరోజు వాక్యం అదే. విచక్షణారహితంగా ఒక క్రూర మృగంలాగా మనిషిని పొడవటం, మనిషిని ఏదైనా చేయడానికి ముందు రావచ్చు అంటే అంత డీమన్ పొసెసెడ్. ఒక స్లేవ్ గాలికి, ఒక బానిస బాలికకు ఈ దురాత్మ పట్టిందండి. ఈ చీకటి శక్తులు కమ్ముకున్నాయి. అవునండి, ఏం జరిగింది వాక్యంలో వివరంగా మీకు చెప్పబోతున్నాను ఈరోజు. అద్భుతంగా చాలా కష్టపడి దేవుని వాక్యాన్ని మీ దగ్గర తీసుకొని వస్తుంది. కాబట్టి అందరూ తప్పకుండా 10 మందికి షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ ద్వారా వాక్యాన్ని బాగా రాసుకోండి. 3 విషయాలు చెప్తాను, ఎక్కువ చెప్పను. ప్రాముఖ్యమైన విషయాలు. ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. అందరం తలలు వంచి దైవ సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్య నడిపింపు కొరకై. చాలామంది ఇప్పుడు వచ్చి కూర్చుంటున్నారండి. మీరు రావటం మంచిదే, కానీ ఆలస్యంగా రాబాకండి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారో కూడా కనీసం సంఘ కాపరిగా నాకు తెలీదు. మీరు వాక్యం కోసం వస్తున్నారు, మంచిదే, కానీ దెర్ ఈజ్ ఎ డిసిప్లిన్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. దైవ సన్నిధిలో క్రమశిక్షణ ఉందండి. చేతులు ఎత్తమన్నప్పుడు ఎత్తాలి, చప్పట్లు కొట్టమన్నప్పుడు కొట్టాలి, లేచి నిలబడమన్నప్పుడు నిలబడాలి. ఒకవేళ మీ కాళ్ళు కుంటోళ్ళు అయితే, పక్షవాతం వస్తే నేను నిలబడకపోతే మంచిదండి అది. కానీ ప్రభు మంచి ఆయురారోగ్యాలు దేహం ఇచ్చినప్పుడు దైవ సన్నిధిలో దైవ సేవకుడు ద సుప్రీం అథారిటీ ఆఫ్ గాడ్. దైవ సేవకుడు నోటిలో నుంచి వచ్చే ప్రతి మాట మన ఆత్మీయ జీవితాలకు ఆశీర్వాదం. అది దేవుని మాట, అది దేవుని మాట. కాబట్టి దైవ సన్నిధిలో తగ్గించుకోవాలి. వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలి. ఎందుకంటే మన దేవుడు దహించు అగ్ని. వాక్యం కొరకు సిద్ధపడదాం. దేవుడు నా కోసం ఏది మాట్లాడుతున్నాడో ఈరోజు దైవస్వరం వినున్నట్లుగా ప్రార్థన చేసుకుందాం. నాతో మాట్లాడు ప్రభువా. నీవు పలికితే నాకు మేలయా, నీ దర్శనమే నాకు చాలయా. నీవు పలికితే నాకు మేలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు మయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు మయ్యా. మహాపరిశుద్ధుడా, దయగలిగిన దేవా, ప్రేమాస్వరూపి మీకు స్తోత్రాలయ్యా. సంఘముల మధ్య సంచరించు మా తండ్రి, సంఘముగా సమిష్టిగా పరిశుద్ధమైన మీ మందిరంలో కూడి వచ్చిన మీరు మాట్లాడే దేవుడు, మాతో మాట్లాడుతున్నారు, మీకు స్తోత్రాలు. పరిశుద్ధ ఆదివారమున మీ సేవకుని మీ సిలువ చాటును మరుగుపరిచి మా అందరితో మీరు మాట్లాడి ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయం
ఇట్స్ ఎ హిస్టారికల్ చాప్టర్. నేను ఒక్కొక్క ఆదివారం చెప్పే సందేశాలు మీరు ఇంటికి పోయి కూడా చదువుకోవాలి. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం గురించి చెప్పినప్పుడు సుమతక్క వాళ్ళ ఇంటికి వెళ్తే చెప్పిన సాక్ష్యం, మైకేల్ సుమతి గారు చెప్పిన సాక్ష్యం, పాష గారిని మీరు అధ్యాయం చదవమన్నారుగా, ఈ 6 అధ్యాయాలు చదివేశానని అనింది. నాకు చాలా సంతోషం అనిపించింది. ఈరోజు మీ హోంవర్క్ అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం చదవగలిగిన వారు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఇది పౌలు రెండవ మిషనరీ ప్రయాణంలో యూరప్, ఇప్పుడు మనం యూరప్గా పిలువబడుతున్న ఆ రోజులో మాసిదోనియా ప్రాంతం అది. పౌలు రెండవ మిషనరీ ప్రయాణంలో మాసిదోనియా ప్రాంతానికి వచ్చాడు. ఏ ప్రాంతానికి వచ్చాడు చెప్పండి? ఇప్పుడు అది ఏ ప్రాంతం? యూరప్ కంట్రీస్ అంటారు. యూరప్ ఆ ప్రాంతానికి వచ్చాడు. పౌలు శీల వారు పరిచర్య చేస్తూ రెండవ మిషనరీ జర్నీ అది. మాసిదోనియా ప్రాంతానికి వస్తే ఆ అధ్యాయంలో 3 వ్యక్తులు కనపడతారు మనకి. 3 వ్యక్తులు, చాలా ప్రాముఖ్యమైన వ్యక్తులు. మొదటిగా కనబడే ఆమె ఎవరో తెలుసా? 11 నుంచి 15 వచనాల్లో బిజినెస్ ఉమెన్, వ్యాపారస్తురాలైన లూదియా కనపడింది. ఎవరు చెప్పండి? వ్యాపారస్తురాలైన లూదియా హృదయాన్ని దేవుడు తెరిచాడు. షీ వాజ్ ఎ ఉమెన్ విత్ టెండర్ హార్ట్, మృదువైన హృదయం కలిగిన స్త్రీ. వ్యాపారస్తురాలే, వ్యాపారం చేసుకుంటుంది, కానీ తన హృదయము దేవుని వాక్యం కొరకు తెరిచింది లూదియా. మృదువైన హృదయం. తర్వాత కనపడే రెండవ చిన్న అమ్మాయి, చిన్నది అని రాశారు, కానీ చాలామంది కామెంటేటర్స్ ఏం రాశారంటే ఈమె యవనస్తురాలు, ఈ స్లేవ్ గర్ల్, ఈ బానిస, ఈ చిన్నది, దెయ్యం పట్టిన ఈ చిన్నది ఒక యవనురాలు అని రాశారండి చాలా తర్జుమాల్లో. ఈ యవనస్తురాలు ఎవరో తెలుసా? షీ వాజ్ ఎ ఉమెన్ విత్ టార్మెంటెడ్ హార్ట్, బాధించబడిన హృదయం. చెప్పండి ఏ హృదయమో? ఒకటి లూదియాదేమో ఏ హృదయమో? టెండర్ హార్ట్, మృదువైన హృదయమో. రెండవది ఈ దెయ్యం పట్టిన ఈ చిన్న పిల్ల హృదయం ఏ హృదయమో? ఒక బాధతో బాధించబడిన హృదయంతో ఉన్న ఈ చిన్న బిడ్డ. దేవుడు ఆమెను కూడా బాగు చేశాడు. 3వ వ్యక్తి చెరసాల నాయకుడు కనపడతాడు ఈ అధ్యాయంలో. అక్కడ ఆ రాత్రి పౌలు శీలలు పాటలు పాడితే భూకంపం వస్తుంది, చెరసాల తలుపులు తెరవబడతాయి. ఈ కేడీలు కదండి, నేరస్తుల కేడీలన్నీ, బంధకాలన్నీ విడిపోతాయి. వాస్తవంగా నేరస్తులు, ఖైదీలు ఏమవ్వాలి? పారిపోవాలి తలుపులు తెరిస్తే. కానీ దేవుని స్తోత్రం, వారు రక్షణ గీతాలు విన్నారు కాబట్టి మారు మనసు వారిలో వచ్చింది. వారు అలాగే ఉన్నారు. అప్పుడు చెరసాల నాయకుడు తలుపులు తెరవబడేసరికి కత్తి తీసుకొని తను ఏం చేయబడతాడు? పొడుచుకోబోతే పౌలు, అయ్యా అంత హాని చేసుకోవద్దు, మేము ఎక్కడ పోలేదంటే ఆశ్చర్యపోతాడు చెరసాల నాయకుడు. అప్పుడు వచ్చి నేనేం చేయాలి అని అడుగుతాడు పౌలుని. ఏం చేయొద్దు, ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారు ఏమవుతారు? రక్షణ పొందుతారు. చెరసాల నాయకుడు అంటే హీ వాజ్ ఎ టఫ్ హార్ట్ కదండి, కఠిన హృదయం. 3 వ్యక్తులు మారిన అద్భుతమైన అధ్యాయం అపోస్తుల కార్యములు 16. ఈరోజు 3 వచనాలే, 3 విషయాలే మనం ధ్యానం చేస్తామో. శ్రద్ధగా జాగ్రత్తగా విందామండి. అపోస్తుల కార్యాలు 16 కదండి, మనకు సులభంగా అర్థమయ్యేటట్టుగా. యోహాను 3:16 అంటే ఏముంది దాంట్లో? యోహాను 10:10 చెప్పండి. కొంచెం కష్టం కదండి, ఇట్లా అడిగితే కొంచెం కష్టం. దొంగతనమును హత్యను చేయటానికి వస్తాడు. అక్కడ యేసు ప్రభువారు సైతాను గురించి మాట్లాడిన ఉదంతం అక్కడ ఉంటుంది. యోహాను 10:10. అపోస్తుల కార్యాలు 16 అనగానే ఎవరుంటారు? పూతోను దయ్యం పట్టిన చిన్నదుంది అని మీరు గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఈ అధ్యాయంలో మృదువైన హృదయం, వ్యాపారస్తురాలి జీవితం తెరవబడింది. ప్రభు ఆమె హృదయాన్ని తెరిచాడు. బాధించబడిన హృదయం కలిగిన చిన్న బిడ్డకు దేవుడు మారు మనసు ఇచ్చాడు. దయ్యం పట్టిన చిన్న బిడ్డకు. కఠిన హృదయుడైన చెరసాల నాయకుడికి దేవుడు ఏమిచ్చాడు? మారు మనసు ఇచ్చాడు. అంటే దేవుని వాక్యం మృదువైన హృదయాన్నన్నా తెరవగలుగుతుంది, బాధించబడిన హృదయాన్నైనా తెరవగలుగుతుంది, కఠిన హృదయాలనైనా ఏం చేస్తుంది? మార్చగలిగినదే ఈ సజీవ వాక్యము. దేవుని వాక్యానికి ఇంత శక్తి ఉంది. మృదువైన హృదయం తెరవబడింది, బాధించబడిన హృదయం తెరవబడింది,
కఠిన హృదయాలను కూడా మార్చేదే నా యేసయ్య వాక్యం. వాక్యాన్ని కానీ శ్రద్ధగా వింటే ఎంత కఠినులనైనా మారుస్తుంది దేవుని వాక్యం. ఎంత బాధించబడిన వ్యక్తినైనా మార్పులోకి తీసుకొస్తుంది దేవుని వాక్యం. ఎంత వ్యాపార రంగంలో మునిగిపోయిన వ్యక్తికైనా ఒకరోజు విడుదలిస్తుంది దేవుని వాక్యం. ఇలాంటి సందర్భం ఇక్కడ జరిగిందండి. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం. ఈరోజు 16వ అధ్యాయము 16వ వచనంలో ఒక విషయము, 17వ వచనంలో ఒక విషయము, తర్వాత ఒక విషయాన్ని, మూడు విషయాలు చాలా క్లుప్తంగా చెప్పి ముగించేస్తాను. చూడండి, అపోస్తుల కార్యాలు 16:16. మేము ప్రార్థనా స్థలమునకు వెలుచుండగా పుతోను అను దయ్యం పట్టినదై సోదె చెప్పుట చేత. ఏం చెప్పిద్దండి అమ్మాయి? చెప్పండి, తెలుగులో ఏముంది? ఇంగ్లీష్లో ఇందాక ఏం చెప్పండి? స్పిరిట్ ఆఫ్ డివినేషన్, ఫార్చ్యూన్ టెల్లింగ్. అంటే భవిష్యత్తు గురించి చెప్పే ఒక స్పిరిట్, ఒక దయ్యము ఏమిలా పెట్టింది, ఒక దయ్యం పట్టింది కదండి. ఈ అమ్మాయిలో మొదటి విషయం, ఈరోజు మనం చూసే మొదటి విషయం, కంట్రోలింగ్ బై ద డివినేషన్ స్పిరిట్. ఒక దయ్యపు ఆత్మ చేత ఏమేం చేయబడింది? స్వాధీనపరచబడింది. కంట్రోలింగ్ స్పిరిట్, స్వాధీనపరచబడిన ఆత్మతో ఉన్న ఈ అమ్మాయిని మనం చూస్తున్నాం. ఒక దయ్యపు శక్తి ఈ అమ్మాయిని పట్టుకుందండి. ఆ అమ్మాయినే కాదు, దేవాలయంలో కూర్చున్న వారిని, లైవ్లో చూస్తున్న వారిని ఏదో ఒక దయ్యపు శక్తి ఈ అమ్మాయిలో పట్టిన దయ్యపు శక్తి ఏంటంటే సోదె చెప్పటం. సోదె చెప్పి తన యజమానులకు లాభాన్ని చేకూరుస్తుంది. చూడండి పాస్టర్ గారు, సోదె చెప్పుకోవటం, జాతకాలు చెప్పించుకోవటం, తాయెత్తులు కట్టించుకోవటం, ఇవన్నీ దేవుని దృష్టికి ఏమైనా ఇష్టమా? మీకు ఒక వచనం చూపిస్తా. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం. అందరు చక్కగా బైబిల్ చూస్తూ ఈ మాటలు విందాం. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 10వ వచనం నేను చదువుతున్నాను. 10, 11, 12 వచనాలు నేను చదువుతాను, మీరు చక్కగా చూడండి అమ్మా. బైబిల్ చూస్తూ ఈ మాటలు వినాలి. ద్వితీయోపదేశకాండం, డిటరానమీ చాప్టర్ 18 వర్స్ 10 to 12. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయము 10వ వచనం. తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వానినైనా. చూడండి, కొంతమంది అగ్నిగుండాలు దాటించు వానినైనను, శకునము చెప్పు సోదెగానినైనను, మేఘ శకునములను కానీ సర్పశకునములను కానీ చెప్పు వానినైనను, చిల్లంగి వానినైనను, మాంత్రికునైనను, ఇంద్రజాలకునినైనను, కర్ణ పిశాచి అడుగు వానినైనను, దయ్యముల యొక్క విచారణ చేయు వానినైనను మీ మధ్య ఏం చేయకూడదండి? వాళ్ళు అసలు ఉండనీయకూడదంట. ఎందుకు అంటే 12వ వచనం, వీటిని చేయు ప్రతి వాడును యెహోవాకు హేయుడు. ఆ హేయములైన వాటిని బట్టి నీ దేవుడని యెహోవా నీ ఎదుట నుండి ఆ జనములను ఏం చేస్తున్నాడు? ఇలాంటి పనులు చేసేవాడు, జాతకాలు చెప్పించుకునేవాడు, రాశి ఫలాలు చూసేవాడు, పొద్దున్న లేస్తే సోది చెప్పించుకునేవాడు, తాయెత్తులు కట్టించుకునేవాడు. ఎంత భయమో ఈ రోజుల్లో కదండి. జ్వరం వస్తే పిల్లలకి తాయెత్తులు. ఈ మధ్య అండి ఆడపిల్లలకి మగపిల్లలకి కుడి కాలుకో ఎడం కాలుకో అనుకుంటానండి నల్లటి బ్యాండ్ ఒకటి వేసుకుంటాను. ఒక అమ్మాయి నన్ను అడగగా ఒక అమ్మాయిని అడిగానండి, ఎందుకో అడగాలనిపించింది. అమ్మ అదేంది, అదేమన్నా తాయెత్తు అంటే, కాదు పాస్టర్ గారు. మరి ఏందమ్మా అదంటే, షో అండి అని. షో అంటది, అది షో అంట. తాయెత్తు కట్టించుకోవటం ఇప్పుడు షో అంటండి. అలా ఒక నల్లటి తాడు కట్టించుకోవటం షో అంట. ఓమలారా, అలాంటి పనులు చేయు వారందరూ యెహోవాకి ఎవరంట? హేయులు. హేయమైన వాటిని చేస్తున్నారన్నమాట. మీరు మనకు తెలుసు, ఒక రాజు ఒక కర్ణ పిశాచి గలవాని దగ్గరికి వెళ్ళాడు. చెప్పండి, ఆ రాజు ఎవరు? సౌలు మహారాజు. ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? తనే తన రాజ్యంలో సోది చెప్పే వాళ్ళందరినీ మొదట వెళ్ళగొట్టించి ఆఖరికి ఎక్కడికి వెళ్ళాడు? ఆ సోది చెప్పి ఆమె కాడికే వెళ్ళాడు. ఏమైందండి? సౌలు కుటుంబం నిలబడిందా? సౌలు కుటుంబం నిలబడిందా? దేవుని బిడ్డలారా, బివేర్, బీ కాషియస్. దేవుని వాక్యానికి లోబడండి. వాళ్ళండి భవిష్యత్తు గురించి భలే చెప్తారండి, జరగబోయే విషయాలు చెప్తారండి. వాళ్ళని ఇప్పుడు మనం ఎంటర్టైన్ చేస్తున్నాం, సంఘాల్లో కూడా తీసుకొస్తున్నాం. అలాంటి వారిని చుట్టూ తిరుగుతున్నారు కొంతమంది, అలాంటి వారిని పోగేసుకొని నడుస్తున్నారు కొంతమంది. చాలా ప్రమాదం. బైబిల్ చెప్తుంది,
అలాంటి వారెవరు ఎక్కడ ఉండకూడదు? మీ మధ్య ఉండకూడదు. అట్టి పనులు చేయి వారందరూ యెహోవాకు హేలు. ఇంకో వచనం చూద్దాం. రాజులు 2వ గ్రంథం 1వ అధ్యాయం. రాజులు 2వ గ్రంథం 1వ అధ్యాయం 3వ వాక్యం చూడండి. ఇక్కడ రాజైన అహజ్య చేసిన పని ఒకటి ఉంది చూడండి. రాజులు 2వ గ్రంథం 1వ అధ్యాయం. రాజులు 2వ గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం. యెహోవా దూత తిష్బీయుడైన ఏలియాతో ఇలాగ సెలవిచ్చాను, నీవు లేచి షోమ్రోను రాజు పంపిన దూతలను ఎదుర్కొనబోయి ఇట్లనము, ఇశ్రాయేలు వారిలో దేవుడన్నవాడు లేడనుకొని. ఎవరులండి? మనలో ఎవరు లేరు? దేవుడు లేడా? మనలో దేవుడు లేడా? ఆ రోజు ఏలియా ఏమన్నాడు చూడండి, ఇశ్రాయేలు వారిలో దేవుడన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవత అయిన బయల్జెబూబు నొద్ద మీరు విచారించబోచున్నారా? కాగా యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవెక్కిన మంచము మీద నుండి దిగి రాకుండా నీవు నిశ్చయముగా ఏమవుతావు. చూసారండి? ఆ తర్వాత ఆ రాజు అలాగే చచ్చిపోయాడు. ఎక్కిన మంచం దిగకుండానే చచ్చిపోయాడు. బాగాల దేవుడున్నాడు. దైవశక్తి కాదనుకొని, కష్టం వచ్చిందని, బాధ వచ్చిందని ఎక్రోను దేవతల దగ్గరికి వెళ్తున్నావేమో, సోదె చెప్పించుకునే సోదెమ్మల దగ్గరికి వెళ్తున్నావేమో, చేతులు చూయించుకుంటే కదండి. కొంతమంది ఏ జోస్యం చెప్పించుకుంటారు? చిలక జోస్యం. ఏ జోస్యం అమ్మ? చిలక జోస్యం. చిలకమ్మ చిలక. వాడు బోలే పిలుస్తాడండి వాడు. చిలకమ్మ చిలకమ్మ, ఇదిగో అమ్మగారు వచ్చారు, ఆమె జాతకం ఏందో చెప్పంటే ఈ చిలక పోయి ఏం తీసుకొచ్చింది? దాంట్లోకి పోయి ఒక పేపర్ ఎట్ట తెచ్చిద్దండి. వాడు చెప్పేది గుడ్డేటు కొన్ని జరుగుతాయండి. ఎందుకంటే దానికి కూడా ఏమని చెప్పండి, దయ్యానికి కూడా ఏముంది? శక్తి ఉందని చెబుతున్నా కదా, దయ్యపు శక్తి. వీడు చెప్పేది నిజమేనండి. రాత్రి చచ్చిపోయిన ఆయన చూశాను, బలి చెప్పావు కదండి, వాడే నీ తట్టు తిరుగుతున్నాడు అంటాడు. ఈ చిలక జోస్యవాడు. వీడికి చదువు లేదు, ఏమీ లేదు. దేని పెట్టుకొని తిరుగుతాడు? పంజరంలో దేని పెట్టుకుని తిరుగుతాడు? వాడు చెప్పే మాట ఎంఏ, ఎంకామ్, బీకామ్, బీఈడి, గీఈడి చదివి నువ్వు వింటావా? ఏమన్నా సెన్స్ ఉంది అసలు? నిజమేనండి. రాత్రి జరిగింది. అట్లానే జరిగిందండి. ఇట్టా కూడా జరిగిపో. వాటి తర్వాత నెక్స్ట్ అంటే రేపు ఇట్టా కూడా జరిగిందంట. మరి ఇది పోవాలంటే ఏం చేద్దాం? వాళ్ళకి ఇస్తారు కానీ డబ్బులు. పాస్టర్ గారు యూట్యూబ్ సేవ చేస్తారండి, ఇద్దామనే మనసు ఉండదండి. చూశారండి? ఈ జోస్యాలు చెప్పించుకోవటం దేవునికి ఏమాత్రం ఏమి లేదు, ఇష్టం లేదు. ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 16వ వచనం. దీని మీద ఫోకస్ పెడదాం. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 16వ వచనం చూడండి ఏం జరిగిందో. యాక్ట్స్ ఆఫ్ అపోజల్స్ చాప్టర్ 16 వర్స్ 16 ఏం జరిగిందో చూడండి. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 16వ వచనం. మేము ప్రార్థనా స్థలమునకు వెలుచుండగా పుతోను అను దయ్యం పట్టినదై సోదె చెప్పుడు చేత తన యజమానులకు బహులాభము సంపాదించిన ఒక చిన్నది మాకు ఎలా వచ్చింది? పౌలు శీలలు వెళ్తా ఉంటే ఈ దయ్యం పట్టిన చిన్నమ్మ ఎదురొచ్చింది. ఈ దయ్యము చేత ఈ అమ్మ ఏం చేయబడుతుంది? బాధించబడుతుంది. కంట్రోలింగ్, అది డివినేషన్ స్పిరిట్. ఒక స్వాధీనంలో ఒక దయ్యపు శక్తి చేత పీడించబడుతుంది. మడ్డర్లు చేస్తున్నా, మానభంగాలు చేస్తున్నా. పేపర్లు ఈ మధ్య మీరు చూస్తున్నారండి? పేపర్లో చూస్తున్నారా? మీ ఇంట్లో ఆడపిల్లలు జాగ్రత్త. ఒక దైవ సేవకుడుగా నేనేది వింటానో, ఏది నమ్ముతానో అది నేను చెప్పటం నా బాధ్యత అండి. పాస్టర్ గారు ఎలా చెప్తారంటే జరిగే విషయాలే చెప్తారు. ఒక తండ్రి గుంటూరు దగ్గరే పేపర్లో పడేయి, వార్తల్లో వచ్చాయి, మీడియాలో వచ్చాయి, కొన్నే జరగకూడని విషయాలు కూడా జరుగుతున్నాయి. జాగ్రత్త. ఒక తండ్రి, కసాయి తండ్రి, వాడిలో ఒక దురాత్మ దూరి కదండి. 8వ తరగతి చదువుతున్న ఒక అమ్మాయిని, తన కూతురునే, కూలికి పోయిన తన తల్లి కూలికి పోతే వీడి ఇంట్లో ఉండి ఆ అమ్మాయిని పాడు చేశాడండి. పాడు చేసి బెదిరించాడు, నువ్వు ఈ విషయం బయట చెప్పావా చంపేస్తానన్నాడు. ఈ అమ్మాయి ఈ తల్లి కూలికి పోవటం మరిగింది. అంటే పాపం తన కష్టం, తన కుటుంబం కోసం తల్లి ప్రయాసపడుతుంది. ఈమె కూలికి పోయినప్పుడు వీడు అలవాటు పడ్డాడు. ఇక కూతురుతో పాపం చేయటానికి
కామ భయంకరమైన మోహపు చూపులతో వాడు అలవాటు పడిపోయాడు. ఒక తండ్రి అండి కడుపును పుట్టిన బిడ్డను పాడు చేస్తాడు. ఒకరోజు ఈ అమ్మాయి సిక్ అయిపోయింది, బాగా సిక్ అయిపోయింది. ఎందుకు ఇలా తయారయ్యావు, ఏం జరుగుతుంది, ఇంట్లో బడికి పోయి వస్తున్నావు, ఏం జరుగుతుంది? ఈ తల్లి హాస్పిటల్కి తీసుకెళ్ళిందండి. వాళ్ళ నాన్న ఇంట్లో లేడు, హాస్పిటల్కి తీసుకెళ్ళి డాక్టర్ గారు అడిగాడు, వాస్తవం చెప్పు, యథార్థం చెప్పు, నిజం చెప్పు, ఏం జరిగిందో చెప్పు అంటే, మా నానే నన్ను ఇలా చేశాడు డాక్టర్ గారు, మా నానే, నా సొంత తండ్రే మా అమ్మ ఇంట్లో లేనప్పుడు ఇలా చేశాడు. ఏంటండి సభ్య సమాజం ఏడగబోయింది? ఒక తండ్రి ఇంత విచక్షణారహితంగా, ఇంత భయంకరంగా ఇలా పనులు చేస్తున్నాడంటే, కసాయితనంతో కొబ్బరి బొండ కత్తులు తీసుకుని ఇలా నరుగుతున్నాడంటే ఏమైంది మనిషికి? మనిషి ఎందుకు క్రూర మృగం అయిపోయాడు? ఏంటి కారణం? ఉందండి కారణం. ఆ మనిషిలో పనిచేస్తుంది ఏంటో తెలుసా? ఒక దయ్యపు ఆత్మ, ఒక దయ్యపు ఆత్మ, ఒక డివినేషన్ స్పిరిట్, ఒక దయ్యపు ఆత్మ చేత సైతాను ఆ వ్యక్తిని లొంగ తీసుకుంటున్నాడు, స్వాధీనపరుచుకుంటున్నాడు. దేవుని ఆత్మ చేత మనం నింపబడితేమో, ఎందరు దేవుని ఆత్మ చేత నడిపించబడుదురో వారందరూ ఏమవుతారు? దేవుని కుమారులు అనబడుదురు. దయ్యపు ఆత్మ చేత నడిపించబడేవాళ్ళు భయంకరమైన క్రూర అత్వాలకు, క్రూర పనులకు లొంగిపోతున్నారు. మరి ఏం చేయాలి పాస్టర్ గారు? ఈ దయ్యపు ఆత్మ ఏం చేస్తుందో తెలుసా? 3 పనులు చేస్తుంది, బాగా గుర్తుపెట్టుకోండి. అందుకనే పౌలు ఏం రాస్తాడు చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం నేను చదువుతున్నాను, బాగా చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాం, బాగా శ్రద్ధగా చూడండి. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జారినంత బలము కలవయున్నవి. 5వ వచనం, మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను, దేనండి చెప్పండి, ప్రతి ఆలోచనను ఏం చేస్తున్నాడంట? క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి. అది ప్రాముఖ్యం అండి. సైతాను ఎక్కడ పనిచేస్తాడంటే 2 చోట్ల పనిచేస్తాడమ్మా. ప్రతి మనిషిలో దురాత్మ, దయ్యపు శక్తి ఎక్కడ పని చేస్తాడంటే, ఒకటి ఆలోచనలో, నీ మైండే, నీ ఆలోచనలో ప్రవేశిస్తాడు, నీ ఆలోచనలో ప్రవేశిస్తాడు, ఆలోచనలో. రెండోది, దయ్యపు శక్తి పనిచేసేది ఎక్కడో తెలుసా? వాదనలో, ఆర్గ్యుమెంట్స్లో. ఎక్కడ మీరు ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోబాకండి. ఎక్కడైనా వాదన వచ్చింది అంటే అది దయ్యపు శక్తే. వాదనలు, కుటుంబాల్లో భార్య భర్తలకు వాదనలు, అన్నదమ్ములకు వాదనలు, అక్క చెల్లెలకు వాదనలు కదండి. ఒక చిన్న విషయంలో పరిష్కార మార్గాన్ని చూసుకోకుండా వాదోపవాదనలు. సైతాన్ ఇక్కడ పనిచేస్తాడండి. ఒకటి ఆలోచనలో పట్టుకుంటాడు, నిన్ను ఆలోచనలో పట్టుకుంటాడు. యవనస్తులు చాలామంది ఆలోచనలో పట్టేశాడు వాడు. ఆలోచనలు, మీ ఆలోచనల్ని పట్టేశాడు కదండి. చాలా కుటుంబాలు ఈరోజు మీ ఆలోచనల చేత నలిగిపోతున్నాయి. మీ చెడ్డ ఆలోచనల చేత కుటుంబాలు రోడ్డున పడబోతున్నాయి. జాగ్రత్త. ఆలోచనలు, వాడు ఆలోచనలు పట్టుకుంటాడు. జాగ్రత్త. యవనస్తులారా, కుటుంబీకులారా, భార్యలారా, భర్తలారా, పవిత్రమైన కాపురాలు చేసుకుంటున్నారా? మీ ఆలోచనలో మీరు ఎలా ఉన్నారు? ఫోన్ చూస్తూ ఉంటామండి, ఫోన్ చూస్తూ ఉంటావా? వెంటనే వాడు వేరే తీసుకో. మన మనసును కూడా పక్కగా తీసుకెళ్ళేటట్టుగా ఆలోచన, మన ఆలోచన. జాగ్రత్త. వాడు ఆలోచనలో పాపాన్ని తీసుకొచ్చి నిన్ను స్వాధీనపరుచుకుంటాడు. యవనస్తుడా, నీ ఆలోచన ఎలా ఉంది? కుటుంబీకులారా, మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? అవునంటున్నాడు. దేవునికి విరోధమైన ప్రతి ఆలోచనను ఏం చేస్తాం? మేము క్రీస్తుకు లోబడినట్లుగా ఏం చేస్తాం? చెరపడి. మరి ఏం చేయాలి పాస్టర్ గారు? ఈ దయ్యపు శక్తుల్ని జయించాలంటే ఏం చేయాలి? ఒకటి, వాడు ఏం చేస్తాడు తెలుసా? మిమ్మల్ని క్యాప్చర్ చేస్తాడు. మొదటగా సైతాన్ ఏం చేస్తాడు చెప్పండి? ఆలోచనలో ఏం చేస్తాడు? క్యాప్చర్ చేస్తాడు, పట్టుకుంటాడు. ఒక ఆలోచన పెట్టి, ఒక చెడ్డ విషయం మీద ఆలోచన పెట్టి,
ఒక చెడు దాని మీద ఆలోచన పెట్టి, దేవునికి విరోధమైన దాని మీద ఆలోచన పెట్టి అక్కడ మిమ్మల్ని పట్టుకుంటాడు. క్యాప్చర్ చేసిన దయ్యపు శక్తి రెండోది ఏం చేస్తాడు తెలుసా? కంట్రోల్ చేస్తాడు, నియంత్రణ చేస్తాడు. వాడు మీ మీద ఏం చేస్తాడు తెలుసా? ఒకటి మిమ్మల్ని క్యాప్చర్ చేస్తాడు. ఈ దయ్యపు శక్తి, ఈ చీకటి శక్తి, ఈ పుతోన్ అనే దయ్యము వాడు క్యాప్చర్ చేశాడు ఆ అమ్మాయిని. రెండోది వాడు ఏం చేస్తున్నాడు? కంట్రోల్ చేస్తున్నాడు. కంట్రోలింగ్. సాతాను ఏం చేస్తాడు తెలుసా? మిమ్మల్ని వాక్యం కూడా ఈ కంట్రోల్లో, అంటే ఈ చీకటి శక్తుల చేత పీడించబడిన వాడు చర్చికి వచ్చి వాక్యం విండు. ఎగ్జాక్ట్గా వాడు ఆలోచనలో ఉంటాడంతే. ఏదైనా నేను సంపాదించాలి, ఏదైనా నేను చేయాలి, ఇట్లాంటి ఆలోచనలతోనే ఉంటాడు. కానీ వాక్యానికి చెవి పెడదాం, వాక్యానికి లోబడదాం, ఈ మనసు రాదు వాడికి. క్యాప్చర్ చేస్తాడు, కంట్రోల్ చేస్తాడు సైతాను, చీకటి శక్తి. మూడవది కరప్ట్ చేస్తాడు, పాడు చేసేస్తాడు. మీ యవ్వన బ్రతుకులను, మీ యవ్వన జీవితాలను పాడు చేస్తాడు. పాడు చేయటానికే వాడు రెడీ అయ్యాడు. చూసారండి? పాడు చేస్తాడు. చాలామంది యవ్వనస్తులు ఈ భయంకరమైన వ్యసనాల్లోకి వెళ్ళిపోయి, ఈ భయంకరమైన తాగుల్లోకి వెళ్ళిపోయి, ఈ భయంకరమైన జీవితంలోకి అలవాటు పడిపోయి పాడైపోయారు. తల్లిదండ్రులకు అవిధేయులైపోయారు, అనురాగరహితులైపోయారు, కృతజ్ఞత లేనివారుగా తయారయ్యారు. ఈ చీకటి శక్తుల చేత పీడించబడతా పాడైపోయారండి. బైబిల్ చెప్తుంది, మోసపోకుడి. తల్లిదండ్రులు మోసం చేస్తున్నారు. ద్వంద్వ స్వభావం. తల్లిదండ్రుల ముందు ఒక వేషం, తల్లిదండ్రులు లేనప్పుడు ఒక వేషం, భర్త ఉన్నప్పుడు ఒక వేషం, భర్త లేనప్పుడు ఒక వేషం, భార్యలు ఉన్నప్పుడు ఒక వేషం, భార్య లేనప్పుడు ఒక వేషం, సంఘం ఎదుట ఒక వేషం, ఎవరు చూడనప్పుడు ఒక వేషం. పాడైపోయారు, కరప్ట్ అయిపోయారు. చీకటి శక్తి మిమ్మల్ని కంట్రోల్ చేస్తుంది. ఎవరు ఆ చీకటి శక్తుల కింద ఉన్నారో ఈ ఉదయకాలం నేను మీకు చెప్పే విషయం ఏంటంటే, ఆ రోజు ఆ బాధించబడిన ఆ అమ్మాయిని బాగు చేసిన యేసయ్య ఈరోజు మిమ్మల్ని బాగు చేయనుగాక. ఆ దయ్యపు శక్తుల నుంచి మీకు విడుదల కలుగునుగాక. ప్రభుకు అసాధ్యమైంది. పౌలు అందుకని ఒక మాట రాస్తారు, చూద్దాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 22వ వాక్యం చూడండి, ఎంత చక్కటి మాట రాశాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం. కావున మునపటి ప్రవర్తన విషయంలో అయితే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం మీరేం చేశారు? వదలాలండి. ఇంకా వదలటల్లా చాలామంది, ఇంకా దొంగతనాలు వదలటల్లా, ఇంకా మోసం చేయటం వదలటల్లా, ఇంకా ప్రక్కన వాళ్ళు మోసం చేయటం వదలటల్లా, ఇంకా కుటుంబాలను మోసం చేయటం వదలటల్లా. వదులుకోవాలి. లేకపోతే సైతాను, దురాత్మ శక్తి మిమ్మల్ని ఏం చేస్తే పాడు చేయబోతుంది. వాడు అదే చేస్తాడు. వాడు ఒకటి ఎన్ని నేర్చుకున్నా క్యాప్చర్ చేస్తాడు, స్వాధీనపరచుకుంటాడు. రెండోది ఏం చేస్తాడు? కంట్రోల్ చేస్తాడు. మూడోది ఏం చేస్తాడు? కరప్ట్ చేస్తాడు. అందుకని మొదటి మాట కంట్రోలింగ్ స్పిరిట్. ఈ దెయ్యము ఆ యవ్వనస్తురాలైన అమ్మాయిని ఏం చేస్తుంది? స్వాధీనపరుచుకుంది. రెండో మాట చూద్దాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 17వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 17వ వచనం. ఆమె పౌలును మమ్మును వెంబడించి, చూడండి, ఈ దయ్యం పట్టిన ఈ అమ్మాయి, ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు. ఈ అమ్మాయి చెప్పిన దాంట్లో అబద్ధం ఏమైనా ఉందా? చీకటి శక్తి, దయ్యపు శక్తి కొన్ని ఏం చెప్పింది? కరెక్ట్గానే చెప్తారు.
అమ్మా నీ దండ ఆడుకోపోవాలా, నీ దిండు కింద ఉందే అని చెప్తారండి. నీ దిండు కింద ఉందే అని చెప్తారు. ఎందుకు అంటే ఆ చీకటి శక్తి అలా పనిచేస్తాడండి. మిమ్మల్ని నమ్మించడానికి, మిమ్మల్ని మోసం చేయడానికి అలా చెప్పిస్తాడు. ఈ అమ్మాయి ఏం చెప్పిందో చూడండి, ఇంకో మాట చెప్పింది. ఈ మనుషులు పౌలు శీలను చూసి ఏమని చూడండి, సర్వోన్నతుడైన దేవుని దాసులు వీరు మీకు. కరెక్టా కాదా? వాళ్ళు అదేగా ప్రకటిస్తుంది. ఏం ప్రకటిస్తున్నారు? కరెక్టా? ఈ దెయ్యము కరెక్ట్గా చెప్పిందా మరి ఏం చెప్పిందా లేదా అంటే, దెయ్యము ఏం చెప్పింది? నిజాలు కూడా చెప్పిద్ది. బాలు మీ ఇంట్లో దొంగలు పడతారు చెప్పిద్ది పడర్లే కానీ చెప్పిద్ది. అట్లా చెప్పిద్ది. దెయ్యము ఏం చెప్పండి, నిజాలు చెప్పగానే నువ్వేం చేస్తావు తెలుసా? ఏమరా అస్సలు సీసలైన క్రైస్తవురాలు ఎవరో తెలుసా? మా పాస్టర్ గారు బడికి రారు అసలు. మా పాస్టర్ గారు ఈ భవిష్యత్తు ఏం చెప్పడు. ఇదిగో అస్సలు సీసలైన మనిషి అంటే ఈయన నమ్ముకుంటే చాలు. మనకి మన దండపోయినా చెప్తాడు, గజ్జి పోయినా చెప్పేస్తాడు, చెప్పు పోయినా చెప్తాడు, సూట్ కేసు పోయినా వెంటనే వాళ్ళని మనం ఏం చేస్తామంటే చిన్నగా సంఘంలోకి ఏం చేస్తాం? ఎంటర్టైన్ చేస్తాం. ఈ అమ్మాయిని కూడా చాలామంది వెంబడిస్తున్నారు ఆ రోజు. ఎందుకు చెప్పండి? ఈ అమ్మాయి ఏం చెప్తుంది? అసలు పౌలు శీలల గురించి తెలియదు ఈ అమ్మాయికి. కానీ వాళ్ళు చూసి ఏం చెప్పింది చెప్పండి? వీరు సర్వోన్నతుడైన ఎవరు? దేవుని దాసులు, వీరు మీకు ఏం చేస్తారు? అబ్బా, పౌలు కూడా ఎగిరి గంతేసి ఉండొచ్చు, కానీ ఇలా పౌలుకు తెలుసు అదే ఆత్మ చీకటి శక్తి, దయ్యపు శక్తి. చీకటి శక్తి నిజాలు చెప్తాడు, చెప్పిద్ది దురాత్మ. అలాగని మనం ఎప్పుడు వాటిని ఏం చేయకూడదు? వెంబడించకూడదు. చూడండి ఒక మాట. ఈ చీకటి శక్తి ఈ అమ్మాయిని బాధిస్తూ వాళ్ళ ఆ ప్రాంతానికి రాగానే ఎంత చక్కగా చెప్పింది చూడండి. 17వ వచనం. ఆమె పౌలును మమ్మును వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకేమిస్తారు? రక్షణ మార్గం ప్రచురించేవారన్నారని కేకలు వేసి చెప్పటం కూడా ఎట్ట చెప్పింది చెప్పండి? అందుకని రెండో మాట ఏం పెట్టింది తెలుసా? మోసపూరిత ప్రకటన. చీకటి శక్తి, దురాత్మ ఏం చేస్తాడంటే ఏ కన్నింగ్ స్టేట్మెంట్. అది మోసపూరితమైన ప్రకటన. మోసపూరితంగా చెప్తాడు వాడు. సైతాను చేసే పనే మోసం కదండి. ఏం చేస్తాడు వాడు? సాటన్ స్ట్రాటజీ ఈజ్ డివైడ్. వాడు డిసీవర్, వాడు మోసం చేస్తాడు. ఏ కన్నింగ్ స్టేట్మెంట్ ఇస్తుంది. చూడండి, వీరెవరో తెలుసా? సర్వోన్నతుడైన దేవునికి దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురిస్తారు. మోసపూరితంగా ప్రకటన చేస్తాడు సైతాన్, చీకటి శక్తి. అలాగని వాడిని నమ్మకూడదు, ఎంటర్ చేయకూడదు, వాటితో ఉండకూడదు. మరి పాస్టర్ గారు తర్వాత ఏం జరిగింది చూడండి. 18 వచ్చింది. ఆమె ఈలాగు అనేక దినములు చేయుచుండెను కనుక పౌలు వ్యాకుల పడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామమున ఏం చేస్తున్నాను? ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పాను. వెంటనే అది ఆమెను ఏం చేసాను? వదిలిపోయాను. 19వ వచనం. ఆమె యజమానులు తమ లాభ సాధనము పోయేనని చూచి పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయిరి. అంతటి న్యాయాధిపతుల యొద్దకు వారిని తీసుకుని వచ్చి, ఈ మనుషులు యూదులయ్యుండి 21వ వచనం, రోమీయులమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించుచు మన పట్టణము ఏం చేస్తున్నారు? బ్యాప్టిస్ట్ సంఘాన్ని హోసన్న సంఘంగా మార్చేశాడండి. గలిబిలి. చూడండి, అట్ట చెప్తారండి. వాళ్ళ లాభం పోయింది అన్నమాట. అది ఇంటెన్షన్ ఏంటంటే వాళ్ళకి ఏం పోయింది? అది లాభం పోయేలేక తిక్క రేగింది వాళ్ళకి. ఏం రేగింది?
తిక్కరేగి ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కావట్లా. బ్యాప్టిస్ట్ సంఘాన్ని హోసన్నా సంఘం చేసేసి ఇప్పుడు అనలేదులేండి ఆ మాట. కానీ ఏమన్నారు చూడండి, వాళ్ళు ఏమన్నారు చూడండి, 21 వచ్చి చూడండి. రోమీలమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించుచు మన పట్టణాన్ని ఏం చేస్తున్నారు? పౌలు శీల గలిబిలి చేశారా? ఏం చేశారు? వాళ్ళ దెయ్యాన్ని ఏం చేశారు? క్రైస్తవుడు బాగు చేస్తాడు, సైతాన్ ఏం చేస్తాడు? సింపుల్ కదండి, దీనికేం టెక్నాలజీ జ్ఞానం అవసరం లేదు కదండి. దేవుని బిడ్డలు ఏం చేస్తారు? బాగు చేస్తారు. కానీ సైతాన్ ఏం చేస్తాడు? ఆ పిల్ల పాడైపోయి దెయ్యం చేత పీడించబడుతూ అదే స్థితిలో ఉండి వాళ్ళకి లాభం వస్తూ ఉంటే పౌలు శీలకు కూడా బొకే ఇచ్చి పంపించేవాళ్ళు, పర్సు కూడా ఇచ్చి, అబ్బా మళ్ళీ ఇంకోసారి రండి అయ్యా అని చెప్పాం. లాభం ఎప్పుడు వస్తుందో తెలుసా సమస్య? ఆల్ ప్రాబ్లమ్స్, అన్ని సమస్యలకు కారణము ధనాపేక్ష, మనీ మ్యాటర్స్. ఎక్కడ మనీ మైండ్ ఉంటుందో, ఇస్కరియోతు యోధ 12 మందిలో ఒకడే, 12 మందిలో ఒకడే. ఏం చేశాడు చూడండి, వాడిలో సాతాను దూరింది. ఏం చేశాడు చెప్పండి? ప్రధాన యాజకుల వద్దకు పోయి ఏం చేశాడు చెప్పండి? 30 రూపాయలకి బేరం పెట్టుకుని డబ్బులు. ఎక్కడ డబ్బు మీద వ్యామోహం పెరిగిద్దో అప్పుడే సమస్య. అది ఇంట్లో అయినా, సంఘాల్లో అయినా, కుటుంబాల్లో అయినా, భార్య భర్తల మధ్యలో గలిబిలి చేస్తున్నారంట. వీళ్ళు గలిబిలి చేస్తున్నారు. యోధా ఇస్కరియోతే కాదు, పేతురులో కూడా ఒకసారి సైతాన్ దూరింది. అసలు పేతురు యేసుప్రభువారు ఏమని చెప్పాడు? పేతురు ఈ బండ మీద ఏం కడతాను? నా సంఘాన్ని కడతానని చెప్పారు. పేతురు యేసుప్రభువారు, సాతానా నా వెనక పో అన్నాడు. పేతురుని చూసి యేసయ్య ఏమని చెప్పాడు? సాతానా ఏంటి వెనక, ఎందుకంటే నీకు ఇది ఉండకూడదయ్యా, నువ్వు సిలువలోకి వెళ్ళకూడదయ్యా అన్నాడు. అననయ సప్పీరా మొట్టమొదటి సంఘంలో, ఆది సంఘంలో సైతాను వారిలో దూరాడు. ఎక్కడ మనీ మ్యాటర్స్. ఎప్పుడైనా సమస్య కారణం ఏంటో తెలుసా? మనీ. సంఘాలు విడిపోవటానికి, కుటుంబాలు విచ్ఛిన్నం అవటానికి, అన్నదమ్ముల అక్క చెల్లెలకు సంబంధం లేకపోవటానికి అని లాభం పోయింది. వాళ్ళ లాభం పోయింది. ఇప్పుడు ఏమంటున్నారో కూడా అర్థం కావట్లేదు. వీళ్ళు ఎవరో మాకు తెలియదయ్యా, ఈ పట్టణాన్ని గలిబిలి చేస్తున్నారయ్యా అన్నారు. కానీ వాళ్ళు గలిబిలి చేయలే. పౌలు శీలలేమో బాగు చేస్తున్నారు, కానీ వాళ్ళేమో ఆ బిడ్డతో వ్యాపారం చేసుకుంటూ పాడు చేస్తారు. చూసారండి ఎంత విచారం, మోసపూరిత ప్రకటన. ఆఖరి మాట, కంక్లూజన్, ముగింపులోకి వద్దాం. పాస్టర్ గారు, మరి ఈ దెయ్యపు శక్తిని ఎలా జయించాలి? ఈ చీకటి శక్తిని ఎలా జయించాలి? కంక్లూజన్, ముగింపు. ఎలా జయించాలో 2 వచనాలు చదువుకుందాం. చూడండి, బాగా గ్రహించండి. ఈ చీకటి శక్తిని మనలో స్వాధీనపరుచుకునే ఈ చీకటి శక్తిని ఎలా జయించగలమో ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 11వ వాక్యం చూడండి. 11వ వాక్యం, నిష్ఫలమైన అంధకార క్రియలలో ఏం చేయొద్దు, పాలివారయుండక వాటిని ఏం చేయండి, ఖండించండి. ఈ అంధకార క్రియలు అవి ఎటువంటివో తెలుసా? నిష్ఫలమైనవి, ఫలము లేనివి. అవి దురాత్మల క్రియలు. వాటిని మనం ఏం చేయాలి? దేవుని బిడ్డలంగా ఖండించాలి. నిష్ఫలమైన అంధకార క్రియలను ఏం చేయండి? వాటితో పాలివారై ఉండక వాటిని ఏం చేయండి? ఖండించండి. ఒకటి, ఖండించాలి. రెండవది, ఈ అంధకార క్రియలను ఏం చేయాలి? రోమాపత్రిక 13వ అధ్యాయం, రోమాపత్రిక 13వ అధ్యాయం 12వ వాక్యం చూడండి. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను ఏం చేయాలి? విసర్జించి. ఒకటి ఖండించాలి, రెండవది ఏం చేయాలి? విసర్జించి తేజ సంబంధమైన ఏం ధరిద్దామో యుద్ధోపకరణములు ధరించు. చూసారా పాస్టర్ గారు, మరి ఎలా జయించాలండి ఈ చీకటి శక్తులు, ఈ దురాత్మ శక్తులు, ఈ అంధకార క్రియలు? ఎలా? బైబిల్లో అంధకార క్రియలు అనే మాట 2 సార్లు వాడబడింది, 2 times.
రెండు సార్లు. ఒకటి ఎఫెసీ 5:11, రోమా 13:12. ఈ అంధకార క్రియలను మనం ఏం చేయాలి? ఖండించాలి. ఎక్కడ ఏం చేయకూడదు? ఎంటర్టైన్ చేయకూడదు. సైతాను ఎప్పుడైనా నీలో అలాంటి ఆలోచన తీసుకొచ్చాడా? దేవునికి విరోధమైన ఆలోచన తెచ్చినప్పుడే దాన్ని ఆదిలోనే ఏం చేయాలి చెప్పండి? ఖండించాలి. యోసేపు అలా ఖండించాడు. యోసేపు అలా విసర్జించాడు. దేవుని కొరకు నిలబడ్డాడు. అప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చీకటి శక్తుల్ని ఎలా జయించాలి? హౌ టు ఓవర్కమ్, ఎలా జయించగలమంటే ఒకటి, వాటిని ఏం చేయాలి? నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఏం చేయండి? ఖండించండి. దేవునికి విరోధమైన ఆలోచన ఎప్పుడైతే అపవాది మీలోకి తీసుకొస్తాడో యేసు నామములో దాన్ని ఖండించాలి. నేను దేవుని బిడ్డను, పరిశుద్ధంగా జీవించే దేవుని బిడ్డను, ఇలాంటి లాభంతో కూడిన ఇలాంటి దేవుని వాక్యానికి విరోధమైన క్రియలు ఏవి నాలోకి రానివ్వని నేనని ఖండించాలి. రెండవది, అంధకార క్రియలను ఏం చేయాలంటే మనం విసర్జించాలి. ఎప్పుడైతే ఇవి చేస్తామో దేవునికి లోబడతా, దేవుని వాక్యానికి లోబడతా, దేవుని కొరకు జీవితాన్ని జీవిస్తా. వాక్యాన్ని ముగిస్తున్నా నేను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి చీకటి శక్తిని జయించాలి. పుత్తోను అనే దెయ్యం పట్టిన అమ్మాయిని పౌలు ఎప్పుడైతే ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టాడో ఆ అమ్మాయిలో నుంచి దెయ్యం పోయింది. ఆ చిన్నది బాగుపడింది. ఈరోజు నీలో ఏ దెయ్యం ఉందో ఆ అమ్మాయిలో పుత్తోను అనే దెయ్యం సోదె చెప్పి, భవిష్యత్తు గురించి చెప్పి, తన యజమానులకు లాభం చేకూర్చే దెయ్యం ఆమెలో ఉంది. మీలో ఏ దెయ్యం ఉందో, కోపం ఒక దెయ్యం, ద్వేషం ఒక దెయ్యం, కనబడిన దెయ్యాలు మనలో ఉన్నాయి. అది ఏ దెయ్యమైనా యేసు నామములో అది పోవాలంటే మొదట దాన్ని మనం ఏం చేయాలి? ఖండించాలి. రెండవది ఏం చేయాలి? విసర్జించి దేవుని వాక్యానికి లోబడి చక్కగా ఆయనలో పాలివారమై జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడటి కృప ఈ ఉదయకాలం మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. అందరూ తలలు వంచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. పుత్తోను అను దయ్యం పట్టిన చిన్నది, మన యవన బిడ్డలు చిన్నవారు, సైతాను చీకటి శక్తి వారిలో పనిచేస్తున్నాడు. ఈ ఉదయకాలం దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడి ఉండగా ఏ చీకటి శక్తి మీ యవన బిడ్డల మీద ప్రభావితం చేస్తుందో, ఏ చీకటి శక్తి మీ కుటుంబాల్లో ప్రభావితం చేస్తుందో, ఏ దయ్యపు శక్తి మీ ఇంటి మీద ప్రభావితం చేస్తుందో యేసు నామములో అది తొలగిపోవాలంటే నిష్ఫలమైన అంధకార క్రియలో మనం ఏం చేయకూడదు? పాలివారై ఉండక వాటిని ఏం చేయాలి? ఖండించాలి. అంధకార క్రియలను ఏం చేయాలి? విసర్జించి దేవుని యుద్ధోపకరణాలు ధరించాలి. విసర్జిస్తున్నావా? పాలివారై ఉంటున్నావా? విసర్జిస్తున్నావా? ఖండిస్తున్నావా? వాటిలో పాలివారై ఉంటున్నావా? ఈరోజు నుంచి పాస్టర్ గారు, నా ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లుగా చెరపట్టి వాక్యానుసారంగా దేవుని కోసం విజయ జీవితాన్ని జీవిస్తానయ్యా. నాలో కూడా ఎన్నో చీకటి శక్తులు పనిచేస్తున్నాయి, ఎన్నో దురాత్మ సమూహాలు నాలో పనిచేస్తున్నాయి, ఎన్నో దెయ్యపు శక్తులు నాలో పనిచేస్తున్నాయి. కోపం ఒక దెయ్యం, ఇతరుల మీద ద్వేషం పెంచుకోవటం ఒక దెయ్యం, ఎక్కడ దొరుకుతాడా పగతో నింపబడటం ఒక దెయ్యం, భయంకరంగా నిందల మోపటం ఒక దెయ్యం, కొండాలు చెప్పటం ఒక దెయ్యం, సాడీలు చెప్పటం ఒక దెయ్యం, అబద్ధ సాక్ష్యం పలకటం ఒక దెయ్యం, తెలిసింది కూడా తెలియనట్టుగా ఉండటం ఒక దెయ్యం కదండి, తెలిసి కూడా తెలియనట్టుగా ఉండటం ఇంకొక దెయ్యం. ఇలాంటి రకరకాలైన దెయ్యాలు. లాభం కోసం జీవించటం, ప్రతి విషయంలో మనీ మ్యాటర్స్. లాభం పోతే తట్టుకోలేరు కొంతమంది, లాభం పోతే బతకలేరు కొంతమంది, చావుకు దగ్గర అవుతున్నామని కూడా తెలియకుండా ఇంకా ఇలాంటి చీకటి శక్తులతో పీడించబడుతున్న వారులారా, ఆ రోజు పుత్తోను దెయ్యంలో నుంచి ఆ దెయ్యం పోయినట్టుగా ఈరోజు యేసు నామములో మిమ్మల్ని పీడిస్తున్న దెయ్యం యేసు నామములో వదిలిపోవునుగాక, తొలగిపోవునుగాక. అడగండి యేసయ్యను, ప్రభువా నిష్ఫలమైన అంధకార క్రియలను మేము పాలివారమై ఉండక వాటిని ఖండిస్తామయ్యా, వాటిని విసర్జిస్తాం, నీ మహిమ కొరకు జీవిస్తాం యేసయ్యా, నీ మహిమ కొరకు జీవిస్తాం. మా జీవితాలు ఎక్కడ చీకటి పనిచేస్తుందో, నీకు విరోధంగా పనిచేసే ప్రతి ఆలోచనను మీ మహిమ కొరకు చెరపట్టి
అది నీకు లోబడినట్లుగా చెరపట్టి నీకు ఇష్టమైన జీవితాన్ని మేము జీవిస్తామేసయ్యా, నీకు ఇష్టమైన జీవితాన్ని మేము జీవిస్తామేసయ్యా. దేవుని సన్నిధిలో ఒక తీర్మానం తీసుకుందాం. కుటుంబాలను పాడు చేసే చీకటి శక్తి, వ్యభిచారపు ఆత్మ కలిగించే చీకటి శక్తి, పాపాలు పండిస్తున్న జారత్వానికి నడిపిస్తున్న చీకటి శక్తి, తాగుడు వ్యసనాలకు, భయంకరమైన గుట్కాలకు, ఖైనీలకు, గంజాయికి మిమ్మల్ని పట్టి పీడిస్తున్న చీకటి శక్తి, రగులుతున్న పగతో నింపుతున్న చీకటి శక్తి, దయ్యపు శక్తి యేసునామములో వదిలిపోనుగాక, యేసునామములో వదిలిపోనుగాక. అడగండి యేసయ్యను అడగండి. ఆ రోజు పౌలు ఆమెను బాగు చేసినట్టుగా దైవ సన్నిధిలో అడగండి. ప్రభువా, నన్ను బాగు చేయ, నన్ను బాగు చేయ, నీ సన్నిధిలో నన్ను బాగు చేయ, నీ సన్నిధిలో నన్ను బాగు చేయ, నా జీవితాన్ని బాగు చేయ, నా బ్రతుకును బాగు చేయ, నా జీవితాన్ని బాగు చేయ. పనికి రాని పాత్రానాని పారవేయకుమా, పొంగి పోరాలు పాత్రగా చేసి నన్ను నింపుమా. సువార్తలోని పాత్రలన్నీ యేసును పొగడుచుంటా, సాక్షిగా నుండు పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి. కుమారి ఓ కుమారి, జగదుత్పత్తి దారి, చీకట మన్నైన నా వంక చల్లగా చూడు మాయా, చీకట మన్నైన నా వంక చల్లగా చూడు మాయా. ప్రభు ఆత్మచేత నింపబడాలని, చీకటి శక్తుల నుంచి విడుదల కావాలని కోరుకుంటున్న వారు దైవసన్నిధిలో తీర్మానం చేద్దామా? ఈ చేతులు పైకి చూపించండి. మీకోసం ప్రార్థన చేస్తాను. దేవుని సన్నిధిలో ప్రతి దురాత్మ శక్తి నుంచి నాకు విడుదల కావాలి. దేవుని ఆత్మచేత నేను నింపబడాలి, ఆయన ఆత్మచేతనే నేను నడిపించబడాలని తీర్మానం తీసుకోవడానికి ఇష్టపడ్డాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును. చేతులు దించండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగల దేవానికి స్తోత్రాలు. మీ పరలోక సింహాసనం నుంచి ఈరోజు మాతో మీరు ముచ్చటించారు, మాట్లాడారయ్యా. ప్రతి మాట మీ ముఖాంతరంలో నుంచి వచ్చింది. ఈ మాటలన్నీ మా హృదయం అనే పలక మీద వ్రాసుకొని నింపుకొని మీ కొరకు సాక్షులుగా నిలబడే కృపా భాగ్యం మాకు దయచేయమని, వాక్యం మా హృదయంలో పనిచేయడం ద్వారా ఆత్మతో నింపబడి మీ ఆత్మలో నడిచే భాగ్యం మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.